సినిమాలో జానీ మాస్టర్ బలయ్యాడా? పుష్ప 2 సెట్స్లోకి వచ్చి ఆ లేడీ కొరియోగ్రాఫర్తో గొడవ పెట్టుకున్న జానీ మాస్టర్ సుకుమార్ కలగజేసుకోవడంతో వెనక్కి, విశ్వక్ సేన్ సినిమా షూటింగ్లోనూ ఆమెను వదలకుండా వేధింపులు, సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్ మాధవీలత. బాధితురాలికి అండగా నిలుస్తామంటూ మాటిచ్చిన అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్తో విభేదాల వల్లే అల్లు అర్జున్ ఈ గొడవలో చేయి దూరుస్తున్నాడంటూ ట్రోల్స్. తాజాగా సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్ మాధవీలత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్పై లైంగిక వేధింపుల పాల్పడిన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆమె ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం నిజమేనని ఒప్పుకున్నట్టు కూడా సమాచారం. జానీ మాస్టర్పై కేసు నమోదైనప్పుడే బాధితురాలికి అండగా ఉంటానని, ఆమెకి తన సినిమాల్లో, గీతా ఆర్ట్స్ తెరకెక్కించే సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మాట ఇచ్చాడు అల్లు అర్జున్. ఓవైపు నాగబాబు నిజాలు తెలిసేదాకా ఓ నిర్ణయానికి రాకూడదని పరోక్షంగా జానీ మాస్టర్కి సపోర్టుగా ట్వీట్ చేశాడు. ఇలాంటి సమయంలో ఆరోపణలు రాగానే అల్లు అర్జున్ బాధితురాలికి సపోర్టుగా ఉంటున్నట్టుగా ఎందుకు ప్రకటించాడు? ఆమె వైపు న్యాయం ఉందని ఎందుకు నమ్మాడు? తాజాగా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మాధవీలత. ఆ అమ్మాయికి ఈ మధ్యనే 21 ఏళ్లకు నిండాయి. పుష్ప 2 షూటింగ్ సమయంలో కూడా జానీ మాస్టర్ వచ్చి ఆ అమ్మాయితో రచ్చరచ్చ చేశాడు. చాలా పెద్ద గొడవ అయితే సుకుమార్ గారే పంచాయతీ పెట్టి ఇష్యూని ముగించారు. ఈ కేసులో నిజాలు అల్లు అర్జున్కి తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే వేరే సినిమాల యూనిట్స్ నుంచి కూడా ఆ అమ్మాయి గురించి సమాచారం తీసుకున్నారు. తన విషయంలో ఏం జరిగిందో తెలుసు కాబట్టే ఆమెకి సపోర్టుగా నిలిచారు. విశ్వక్ సేన్ సినిమా షూటింగ్లోకి వచ్చి కూడా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. నిన్ను మిస్ అవుతున్నా, మనం పెళ్లి చేసుకుందామని రోజుకు 100 మెసేజ్లు పంపిస్తున్నాడు. సినిమా షూటింగ్ని ఆపేసి రాకపోతే నేను నిన్ను చంపేస్తానని బెదిరించడం మొదలెట్టాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ సాక్ష్యాలన్నీ ఆమె పోలీస్ స్టేషన్లో సమర్పించింది. చాటింగ్లు, వీడియో చాటింగ్లు, మెసేజ్లు అన్నీ కూడా పోలీసులకు సమర్పించింది. అందుకే ఆమె ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది హీరోయిన్ మాధవీలత. ఈ ఏడాది తిరు సినిమాకి బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు గెలిచాడు జానీ మాస్టర్.